నమస్తే నేను స్వప్న మీరు చూస్తున్నారు డిఎస్ఆర్ హబ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు మరిన్ని మానవాత్మక ప్రత్యేక కథనాలు మీకు అందించేందుకు మీ ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తూ ఇక బులెటిన్ చూస్తే కష్టం వస్తే పగోళ్ళకైనా చేతనైనంత సాయం చేయడం మానవత్వాన్ని మేలుకొలిపినట్లవుతుంది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్న మాటను నిజం చేస్తూ పేదవారి నోటికి బుక్కెడు అన్నం అందించి వారి ఆకలి తీర్చడంలో తమ కడుపు నిండినట్లుగా భావిస్తూ పేద విద్యార్థుల పాలిట పెద్దన్నల్లా నిలుస్తూ అభాగ్యులకు ఆపన్న హస్తం అందిస్తూ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా లాంటి మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లోనూ మేమున్నామంటూ కుటుంబ క్షేమాన్ని తమ ప్రాణాలను లెక్క చేయకుండా అన్ని వారై అయిన వాళ్లే కానోళ్ళలా చూసే పరిస్థితి దాపురించిన సమయంలోనూ మేము సైతం అంటూ ముందుకు సాగింది ఆ మేమున్నాం కమిటీ ఓ టీంగా ఏర్పడి ఎక్కడున్న వాళ్ళ తహతకు తగ్గట్లుగా తోటివారి సాయం చేయడంలో ముందుంటూ ఎంతో మంది దాతల దృష్టికి స్థానికంగా ఇబ్బంది పడుతున్న తోటివారి పరిస్థితిని తీసుకొని వెళ్లి దాతల సహకారంతో ఎంతో మందికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఆ కమిటీలో సభ్యులు నీలి ప్రకాష్ తో మా డిఎస్ఆర్ హబ్ సీఈఓ అండ్ ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అన్నారు పెద్దలు. అదేవిధంగా అన్ని దానాల కంటే కూడా అన్నదానం శ్రేష్టమైంది. ఈ నేపథ్యంలో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం, ఈ మండలంలో ఆనుకొని ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం కూడా ఆదివాసీ గిరిజనం అక్కడి నుంచి ప్రతి ఆదివారం కూడా వాళ్ళు నిత్యావసర వస్తువుల కోసం వాళ్ళు ఒక 50-60 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వస్తూ వస్తువులు అంటే అన్న ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి చిన్న ఏదైతే స్నాక్స్ కానీ అటు అల్పాహారం కానీ ఇటువంటి చిన్న తెచ్చుకొని వాళ్ళు పస్తులతో తిరిగి వెళ్తున్నారనే క్రమంలో ఎంతో మంది దారిలోనే ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ఈ యొక్క చర్యల లిజెండ్స్ అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా కరోనా సమయంలో కూడా కరుణించని సొంత వాళ్ళే కూడా దూరంగా పెట్టేటటువంటి సమయంలో కూడా మేమున్నాం అంటూ ఒక మేమున్నాం కమిటీని స్థాపించి దానికి అనుసంధానమైనటువంటి లయన్స్ క్లబ్ సహకారంతో ఎంతో మంది దాతల సహకారంతో వారికంటూ ఒక ప్రత్యేకతను నిరూపించుకొని వారికంటూ ఒక ముద్ర వేసుకొని గిరిజనుల్లో గాని ఆదివాసీ ప్రజల్లో గాని ఎన్నెల్లో ఉన్నటువంటి ప్రజల్లో వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నటువంటి పెద్దలు మనతో పాటు ఉన్నారు కొంతమంది. వారు ఈ రోజు కూడా 143వ అన్నదాన మహోత్సవాన్ని అయితే నిజంగా మహోత్సవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నదానాల కింద మించిన దానం అన్నదానం చెప్తారు కదా. అదేవిధంగా గిరిజనులకి వాళ్ళ పస్తులు ఉండకూడదు, వారు ఏదైతే సంతలకు వస్తున్నారో అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాల నుండి వస్తున్నారో వారందరికీ కూడా వారి కడుపు నింపి మన ప్రాంతానికి వచ్చిన వారికి కడుపు నింపి సంతోషంగా పంపించాలనేటువంటి ఏదైతే ఉద్దేశం ఉందో వారు మనతో పాటు ఉన్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంత నీలి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. మీరు చేస్తున్నటువంటి ఒక మహత్కర కార్యక్రమానికి మా విజయశ్రీ మీడియా తరఫున అభినందనలు. అదేవిధంగా మా ఛానల్స్ కూడా తయారవుతున్నాయి. త్వరలోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మా యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుందని చెప్పి తెలుస్తూ ఇక మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎలా ఈ యొక్క ఇటువంటి గొప్ప కార్యం చేయాలని చెప్పి ఇటు ఎలా వచ్చింది మీకు ఆలోచన? ఇది అనుకోకుండా మేము ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైద్య శిబిరానికి ప్రిపేర్ చేసిన అన్నం మిగిలిపోవడం వలన దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఆదివారం సంతకొచ్చిన జనాలకి పెడదామని చెప్పి అనుకోకుండా అసలు ఏ మాత్రం ఊహించకుండా ఈ ప్లాన్ పద్ధతి లేకుండా అక్కడ మిగిలిన అన్నాన్ని తీసుకొచ్చి పెట్టాము. అయితే సుమారు మేము ఒక 500 మందికి అన్నం వండి పెడితే అది ఒక అరగంటలో అందరూ తీసుకొని వెళ్ళిపోవడం అంత అవసరం ఉందని చెప్పి మేము గుర్తించి మా కమిటీ వారందరం కూర్చొని వచ్చే వారం నుంచి ప్రతి ఆదివారం కూడా అన్నదానం చేయాలని అనుకున్నాము. అయితే ఈ సంతకొచ్చే ప్రజలు అప్పటి వరకు ఏం తింటున్నాం అని చెప్పి కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు డబ్బులు భోజనానికి సరిపడా లేక ఈ చిరుతిళ్ళు అదేవిధంగా 10 రూపాయలు టిఫిన్ తినేసి అర్ధాకలితో ఇన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం మేము చూసి చాలా బాధపడ్డాం. మరి వచ్చే వారం నుంచే దీన్ని యుద్ధ ప్రాతిపదికన మొదలు పెడదామని అనుకున్నాం. మొదట 2 వారాలు కూడా మా కమిటీ మెంబర్స్ సొంతంగా వేసుకొని పెట్టాము. అప్పటి నుంచి దాతలు ముందుకు వచ్చి వారి విరాళాలు ఇవ్వడం వలన ఈ 143 వారాల నుంచి కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి మా మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. దీనికి ఈ విధంగా సహకరించడానికి మనం వారి శుభకార్యాలను కానీ వారి జన్మదినోత్సవాలని వారి వివాహ మహోత్సవాలని మన వాట్సాప్ గ్రూపులో పెట్టడం వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేయడం వలన వారు ముందుకు వచ్చి మాకు కావాల్సిన ఈ వనరులు సమకూరుస్తున్నారు. స్టార్టింగ్ లో 2,500 రూపాయలు ఇస్తే మేము 250 మందికి 10 రూపాయల చొప్పున అన్నం వండించి పెట్టించాం.
మరి ఇప్పుడు రేట్లన్నీ అధికం కావడం వలన 4,000 రూపాయలు ఇస్తే ఈ 250, 300 మందికి వస్తుంది. ఇంకా ఎక్కువ మంది వచ్చినా సరే మేము వెంటనే మా దానికి తగ్గ చర్యలు తీసుకొని వెంటనే ఎక్స్ట్రా అన్నం వండించి తీసుకోవడం జరుగుతుంది. ఈ గత 143 వారాల నుంచి కూడా ఎంతో ఇతోధికంగా దాతలు వస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే రోగాల బారిన పడినటువంటి పేద కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా విద్య కోసం చెప్పని అంటే ఆ ఉన్నత విద్యాల కోసం వెళ్ళడానికి పేద విద్యార్థుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇప్పటి వరకు 890 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. మరి సుమారుగా 74 లక్షల రూపాయల చిల్లర వితరణ చేయడం జరిగింది. మరి మనకి ఏ విధమైన పర్మనెంట్ ఫండ్ అనేది లేకుండా పెద్ద పెద్ద కంపెనీస్ అని విరాళం ఇవ్వకుండా మనిషికి ఒక 500, 1000 రూపాయలు విరాళం, అది కూడా మేము వాట్సాప్ ఫండ్ రైజింగ్ పోస్ట్ ఒకటి పెట్టుకొని మిత్రుల దగ్గర నుంచి, కుటుంబీకుల నుంచి మేము సేకరించిన సొమ్ము మరి 75 లక్షల చిల్లర రావడం అంటే మాటలు కాదు. మరి మనం ఈ భారతదేశ టీంకి సెలెక్ట్ అయిన క్రీడాకారులు కూడా మేము బంగ్లాదేశ్, అదేవిధంగా శ్రీలంక పోటీలకు పంపడం, వారు ఇండియా తరఫున ఆడి కప్పులు కొట్టుకోవడం ఎంతో మేము గర్విస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చెర్ల మండలం టాపర్స్గా వచ్చి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇక ఈ విద్యార్థులు ఇక మేము చదవలేము అన్న పరిస్థితుల్లో మన కమిటీ నుంచి ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టడం, మరి మొదటిగా చైర్మన్గా నేను 1000-2000 రూపాయలు అనౌన్స్ చేయగానే మా మిత్రులందరూ కూడా ముందుకు వచ్చి మిగతా డబ్బులు సేకరించడం, ఆ విధంగా మనం ఒక BSc నర్సింగ్ స్టూడెంట్ చదివిస్తున్నాం. ఇదే విధంగా ఇంకొక 10-15 మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఫీజులు కట్టడం, ఇంజనీరింగ్ పిల్లలకి లండన్ వెళ్ళి చదువుకుంటానంటే అతనికి కూడా మనం ఆర్థిక సహాయం చేసి లండన్ పంపించాం. ఈరోజు అతను ఎంతో బాగా చదువు పూర్తి చేసి తన ఉద్యోగంలో చేరాడు. అదేవిధంగా IIT ఖరగ్పూర్లో చదువుతున్న కుర్రాడు కూడా మనం ల్యాప్టాప్ ఒకటి వితరణ చేసి అతనికి కట్టాల్సిన హాస్టల్ ఫీజు 38,000 రూపాయలు మనం కట్టాం. ఈరోజు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడం, ఇదంతా ఎంతో ఆనందం విషయం. మరి ఇంత మారుమూల ప్రాంతమైన చెర్లలో ఇన్ని సేవలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. వీటికి సహకరిస్తున్నందుకు మా మిత్రులందరూ కూడా నేను కృతజ్ఞత ఉంటానని. అదేవిధంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసే సమయంలో కావలసిన వాళ్ళు కూడా అంటరాని వారిగా చూసుకున్న సమయంలో రోడ్ల పైన శవాలను వదిలేసే ఆ రోజుల్లో ఊర్లో కూడా రానివ్వలేని పరిస్థితుల్లో మీరు వెంట ఉండి కుటుంబానికి హాని కలుగుతుందని తెలిసినా కూడా మీ యొక్క టీం చేసినటువంటి కార్యం చాలా గొప్పది. దానికోసం మీరు కరోనా అనేది ప్రపంచం అంతా అతలకుతలం చేసింది. అదేవిధంగా చెరలో కూడా ఒక డెడ్ బాడీ దగ్గర మేము పరిస్థితి చూసి కిన్నులం అయిపోయాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా జాగ్రత్తతో ఉండాలని చెప్పి ముందు వారందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేయాలని అనుకొని దిగాం. మరి సుమారు చెరలో ఒక 820 కేసుల్లో మేము ఒక 657 మందికి ప్రతి ఒక్కరికి ఇంటింటికి కిట్లు లాగా తయారు చేసి ఆ 11 రోజులు సరిపడా ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ వ్యాపక ట్యూబులు కళ్ళలో వాడడానికి, అదేవిధంగా ఆవిరి పట్టే మిషన్లు కానీ మేము పంచుకుంటూ ప్రతి ఇంటికి తిరగడం, అదేవిధంగా కరోనా వచ్చిన ఇంటి పక్కన వారిని అలర్ట్ చేయడం. మనం ఏదో ఒకటి సాయం చేయకపోతే వారు రోడ్ల మీదకి వస్తారు కాబట్టి కంపల్సరీ వారికి కావాల్సిన నీరు కానీ పాలు కానీ మీరు ఇవ్వండి అని చెప్పి వారందరినీ కూడా హెచ్చరించడం. మరి ఇదే విధంగా ఒక 12 డెడ్ బాడీస్ని మా సొంత కమిటీ మెంబర్ చేతుల మీదుగా ఈ దాన కార్యక్రమాలు చేశాం. మరి ఈ కార్యక్రమాలు కూడా మా సభ్యులు వెనకంజ వేయకుండా ప్రాణాలకు లెక్క చేయకుండా ముందుకు రావడం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా ఫ్యూచర్ లో ఇక ముందు మీతో పాటు నడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ టీము? అదేవిధంగా లయన్స్ క్లబ్ లో కూడా మీరు ఒక చైర్మన్ గా తెలిసింది, అంటే మండల వైజ్ గా మీరు దాంట్లో మీ యొక్క సేవలు ఏంటి? అంటే రీసెంట్ గా కూడా మీరు బహుమతి తీసుకున్నట్టుగా మాకు తెలుస్తుంది, దాని యొక్క వివరాలు ఏంటి? ఢిల్లీలో మన సంస్థకి సేవారత్న అవార్డు ఇవ్వడం, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ద్వారా అవార్డు తీసుకోవడం జరిగిందండి రీసెంట్ గా. మరి అవార్డుల కోసం రివార్డుల కోసం కాదు ఈ కార్యక్రమాలు చేయడం అనేది. And I'm so honored to be a part of this community who are organized by Chairman Vikash Garu. And it's a beautiful thing that they're doing here. Then they're organizing this charity for the poor people, the tribal people from the Telangana Kerala border. And as a Malayali, I'm so proud to be a part of this program.
Yeah, ma'am. I already 143 Sundays are over, and we are seeing more to do, and it's a beautiful thing. Thank you. మొత్తంగా కూడా మేమున్నాం కమిటీ నుంచి అటువైపు లయన్స్ క్లబ్ మెంబర్ నుంచి అటువైపు మొత్తంగా ఓవరాల్ గా కూడా 143 వారాలు కూడా ఇప్పుడు ఇక్కడికి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఎంతో మంది విద్యార్థులు, పేద విద్యార్థులకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా చేసినటువంటి దాతలు కావచ్చు, వారందరి సహకారంతో పాటు ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇంకా ముందు వచ్చు అటువైపు దాతలు కూడా ముందుకు వచ్చేసి ఒక కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమానికి సహకరించాలని చెప్పని నిలిపేగా కోరుతున్నారు, అంతే టీం కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.